నా పేరు ప్రమీలాదేవి అండి. నేను ఒక హౌస్ వైఫ్‌గా, ఒక హిందూ ఆడపిల్లగా భరత భూమి మీద పుట్టినందుకు నేను ఈ రోజు వరకు ఒక తప్పు గాని, ఒక అన్యాయం గాని, ఒక అక్రమమైన పనిగా ఏది నా నా జీవితంలో జరగలేదు. అందుకని నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు. నేను ఒక మగవాడి అన్యాయానికి ఎంత బలయ్యానో మీకు తెలియాలంటే నా జీవితం మీకు తెలియాలి. అందుకనే ఈ వీడియో నేను చేసి పెడుతున్నాను. ఇది ఇంకొక నాకేదో జరిగిందని కాదు, ఇంకొక ఆడపిల్లకి ఇలా జరగకూడదని ప్రతి ఆడపిల్ల ఇలా ఎంత మందికి అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి ఆడపిల్లలు అందరికీ రక్షణ కలగాలని నేను 25 ఏళ్ళు నా జీవితాన్ని ఎంత అనుభవించానో ఆ శోభ ఏంటో ఎవరికి ఈ రోజు వరకు నేను పంచుకోలేదు. పరువు మర్యాద, తల్లిదండ్రులు పరువు పోద్ది, పిల్లలున్నారు, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, నా చుట్టూ ఉన్న సమాజం నా వల్ల ఇబ్బంది పడకూడదని ఎక్కడ ఒక్క రోజు కూడా నేను బయటపడలేదండి. ఈ రోజు తప్పక పోలీసు వాళ్ళు చేసిన అక్రమం వల్ల ఇవన్నీ పెడుతున్నాను. నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకొని ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎన్ని చేశానో, మన విశ్వ హిందూ పరిషత్లో ఎలా ఉంటానో, మన హిందూ ధర్మంలో ఎలా ఉంటానో, సత్యసాయి దాంట్లో ఎలా ఉంటానో, సుషుమ్న క్రియ యోగ మెడిటేషన్ ఎలా ఉంటానో, ఇంతమంది ఇన్ని ఇన్స్టిట్యూషన్లో నాకు 47 సంవత్సరాలండి. నేను చదువుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరితో నేను ఎలా ఉంటానో తెలియాలి. నన్ను ఒక ఆడదాన్ని చేసి డబ్బులున్నాయని, డబ్బున్న మదంతో కంపెనీ వాళ్ళు ఒక ఎలికో కంపెనీ అని ఒక కంపెనీ, వనితా దాట్ల గారు లేడీస్ కోసం ఇంతలా పోరాడతారు కదా. ఒక ఆడపిల్ల నా చెల్లెలు అని చెప్పుకునే అట్టు ప్రవర్తిస్తే ఆవిడ చేసిన అన్యాయానికి, ఒక ఆడదాని అన్యాయానికి బలయ్యానండి నేను ఈరోజు. ఆవిడకి నా మీద ఏం పగుందో, నేనేం తప్పు చేశానో ఆవిడనే చెప్పమనండి. నేనేమి చెప్పను, నేనేం చేశానో కూడా తర్వాత చెప్తాను. నేను అన్ని బయటికి ఏం జరిగిందో. ఎలికో కంపెనీ వాళ్ళు దుర్మార్గంగా మా ఆయన నన్ను పెట్టిన ఇబ్బందులు తెలిసి కూడా తెలియకుండా చేస్తే వేరండి. ఎన్ని ఇబ్బందులు పెట్టారో నేను చెప్తాను. ప్రతిదీ నేను మీడియా ముందు పెడతాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లగా నేను ఈరోజు చనిపోవచ్చు, చనిపోతే తప్పుగా చనిపోయాను అంటారు. పోలీసులు నన్ను ఎంత అలాగా చేశారో నేను అన్ని బయట పెడతాను. నేను ఒక గూండానో, ఒక ఏదో చేసిన దాన్నో, లేకపోతే ఏ మర్డర్ చేసిన దాన్నో, ఇంకొక దాన్నో కాదండి. ఆడపిల్లని, ఒక ఆడ మనిషి, ఒక సమాజంలో గౌరవంగా తిరుగుతున్న మనిషి మీద పోలీసులు దౌర్జన్యం ఎలా చేశారో చెప్తాను నేను. నా మొగుడు నన్ను ఇంట్లోండి తగిలేసి 3 సంవత్సరాలు రోడ్డు మీద ఫ్రెండ్స్ తో ఉన్నానండి. నేను నా ఫ్రెండ్స్ ఇంట్లోని, చుట్టాల ఇంట్లోని నేను ఇలా బతుకుతున్నాను. ఆయన ఒక్కరోజు ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఎలా ఉన్నానో నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు. నేను ఒక్కరోజు ఎవరికి చెప్పుకోలేక, పిల్లలున్నారు, ఆడపిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు, నా వల్ల ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదని ఇన్నాళ్ళు ఓపిక పడితే పోలీసులు 20 మంది నన్ను వచ్చి ఒక గూండాలాగా 4 తలుపులు తిరగొట్టుకుని లోపల తీసుకెళ్లారండి. నా భర్త నా ఇంట్లో వెళ్ళగొడితే నా ఇల్లు తలుపు నేను పగలగొట్టుకొని వెళ్ళి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 3 రోజులు కంప్లైంట్ తీసుకోకుండా నన్ను ఇంట్లో ఉండిచ్చి నాకు ఒక ఫోన్ కూడా చేయకుండా దౌర్జన్యంగా ఎలా వచ్చారో చూడండి. అది చూసైనా మీకు అర్థమవుద్ది. ఒక ఫోన్ చేసి కరెంటు 3 గంటలు తీసి ఫోన్ చేసి రావచ్చు కదా అని అడిగినందుకు తలుపులు పగలగొట్టుకొని నేను వస్తాను పోలీస్ స్టేషన్కి, మీకు ఏం కావాలన్నా నేను ఆన్సర్ చేస్తాను, నా లాయర్ గారిని రానియండి, లేకపోతే కరెంట్ ఆన్ చేసి తలుపు తీస్తానంటే నా మెయిన్ ఎంట్రన్స్ డోర్ పగలగొట్టుకొని, బెడ్రూమ్ డోర్ పగలగొట్టుకొని, స్టోర్ రూమ్, నా డ్రెస్సింగ్ రూమ్ డోర్ పగలగొట్టుకొని, బాత్రూమ్ లో ఉన్న నన్ను బట్టలు ఇప్పి నాక్కొని గుర్రగిర కొట్టుకొని కారులోకి ఎక్కించి 4 వ్యానుల్లో 20 మంది పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి కొట్టుకొని తీసుకెళ్లి, నేను బయట కనపడతాను కారులోనని ఒక గూండాన్ని తీసుకెళ్ళినట్టు మొత్తం తలుపులు గేట్లు వేసి అన్ని వేసి లోపల కారులో కుక్కి నన్ను బయటకు కూడా కనపడకుండా తీసుకెళ్లారండి.
ఏం తప్పు చేశానని ఒక ఆడపిల్లకి ఇలాగా సమాజంలో ఇలా ఇంతమంది సపోర్ట్ ఉన్న నేనే ఇలా ఉంటే నా మామూలు ఆడదాన్ని అయితే ఈ పోలీసులు ఎలా చేస్తారా అనిపించింది నాకు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు రక్షణ కోసం కాదు, నా చుట్టూ ఉన్న ప్రతి ఆడదానికి అన్యాయం జరగకూడదు ఈ మూమెంట్. నేను తెలిసిన ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను, ఎవరైనా చేయగలిగితే నాకు హెల్ప్ చేయండి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు. నేను పరువు అన్నందుకు నా మొగుడు నాకు పరువు తీయడానికి ఇలా చేయించారు కంపెనీ వాళ్ళు కలిసి. వాళ్ళకి నిజంగా ఏ మాత్రం దయా దాక్షిణ్యం ఉన్నా ఇలా చేస్తుండేవారు కాదు. వనిత దాంట్లో అంటే ఉమెన్స్ పవర్ అనుకుంటారు అందరూని. ఆవిడ చేసిన పనండి ఇది. ఆవిడ చేతులారా చేయించింది కంపెనీ వాళ్ళతోని. నా ఇంట్లో వాళ్ళకి లీజుకి ఇచ్చానని దొంగ సర్టిఫికేట్లు పుట్టిస్తే ఆడదాన్ని 3 సంవత్సరాలు రోడ్డు మీద ఉన్నా నేను ఒక్క మాట ఉండలేదండి. నాకు తెలుసు అన్ని. నేను ఎలా పెట్టానో ఆ రోజు ఉండి ఈ రోజు వరకు ఇల్లు అలాగే ఉన్నాను. బయట ఉండి నా ఆస్తి మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అంతా తీసుకొని వాళ్ళ పేరు మీద కొనుక్కున్న కట్నాలు అన్ని వాళ్ళు తీసుకొని నేను ప్రతిదీ కష్టపెట్టి రూపాయి ఉంచుకునే సామాన్ అంతా తీసుకుని రోడ్డు మీద పెట్టినా. నేను ఈ రోజుకి నా పిల్లల్ని నా చూడడానికి కూడా వెళ్ళనీయకుండా ఇబ్బంది పెడుతున్నారండి. పిల్లల దగ్గరికి రానికుండా, పిల్లల దగ్గరికి వెళ్తే పిల్లల దగ్గర కూడా తప్పుడుగా చేసిన తల్లిని కదా వాళ్ళకి ఎందుకు బయట చెప్పుకోవడం. పిల్లలు ఎప్పుడైనా నా దగ్గరికి రాకపోతారా వాళ్ళ తల్లయ్యకైనా నా బాధ అర్థం కాదా నాకు. 20 మంది పోలీసులు కొట్టి తీసుకురావడానికి నేను ఏం తప్పు చేశానండి? పిల్లలు చదువుకున్న స్కూల్కి ఒక్క రోజైనా నా మొగుడైనా చూసాడేమో అడగండి. నేను స్కూల్ చిన్మయ స్కూల్లో చదివించాను మా అమ్మాయి.